గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని చాలా బాగా వ్యూహాత్మకంగా వాడుకుంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ పరోక్షంగా సహాయపడ్డాడు. 2019లో మాత్రం పవన్ సహాయం టీడీపీకి దక్కదు. దాంతో బీజేపీకి పవన్ వల్ల జరిగేదేం ఉండదు. పైగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెడతాడు. పవన్ వ్యూహాలకు చెక్ పెట్టాలంటే, పవన్ క్రేజీకి కళ్లెం వేయాలంటే మరో స్టార్ హీరోని వెతికి పట్టుకోవాల్సిందే. అందుకే బీజేపీ ఇప్పుడు ప్రభాస్ వైపుకు చూస్తోందన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ పార్టీకి భక్తుడు. కృష్ణంరాజుని అడ్డుపెట్టుకుని ప్రభాస్ ని పార్టీలోకి లాగాలని బీజేపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో ప్రభాస్ ని ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తోంది. బాహుబలితో ప్రభాస్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ కు ఓటర్లు బ్రహ్మరథం పట్టడం ఖాయం. పవన్ లా ప్రభాస్ స్పీచులు దంచకపోయినా కనీసం ప్రభాస్ ని చూడ్డానికైనా తమ సభలకు జనం వస్తారని బీజేపీ భావిస్తోంది. ఈ రాజకీయాలన్నా స్పీచులన్నా ప్రభాస్ కి ఏమాత్రం పడదు. కానీ పెదనాన్న అడిగితే కాదనలేడు. మరి ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.